అమ్మ జీవితం మొత్తం అన్ని తీసి పక్కన పడేస్తే ఇంకేముంటారా బాబు దాంట్లో. ఏ ఊట ఉంటే చిక సమా చిక సోరకాయ ముక్కలు కీర ముక్కలు అంటారు. ఓకే స్కిన్ ఎట్లా ఊగుతుందో ఇది వచ్చేస్తుంటుంది అన్నమాట, ఊడిపోతూ ఉంటుంది. ఓకే నాట్ సో గుడ్ నాట్ సో బ్యాడ్ అని. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈరోజు వీడియోలో మనము చైనాకి స్పెషల్ డిష్ ఒకటి ఉంటుంది తెలుసు కదా, గూస్ డక్ అనమాట. ఆ డక్ ఎట్లా చేస్తారో ఏం సంగతి ప్రాసెస్ మాత్రం ఎందుకు చూపించానంటే అది మొత్తం సీక్రెట్ రెసిపీ కాబట్టి చూపించలేరన్నమాట. మా ఫ్రెండ్తో వచ్చాను, అది ఎట్లుంటుంది ఏంటో చూద్దాము. దాన్ని టేస్ట్ చేసి దాని టేస్ట్ ఎట్లుందో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఓకే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఆహా చూసినా కదా ఇవన్నీ మొత్తము దీంట్లో పోర్క్ ఫ్యాట్స్, ఎగ్స్ అవన్నీ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మన స్పెషల్ డిష్ గూస్ డక్. హాయ్ వాళ్ళు ఎట్లా కొడతారో చూద్దాం మనము. చూసి కదా ఇది సీక్రెట్ రెసిపీ అనమాట. ఈ సీక్రెట్ రెసిపీ మనము చెప్పాలి. యాక్చువల్లీ నేను చాలాసార్లు ట్రై చేసిన చూద్దామని చెప్పేసి, కానీ చెప్పాలి. మన 50 50 ఓకే. ఇప్పుడు మనం ఆర్డర్ ఇచ్చేసినాము. అది యాక్చువల్లీ 50 RMB అంట, అంటే యాక్చువల్లీ దగ్గర 500 రూపాయలు. ఓకే ఓకే ఇప్పుడు మనోడు కట్ చేస్తాడు అది డక్ని. ఓకే మనోడు కడతా ఉన్నాడు. ఇంకా యాక్చువల్లీ దాంట్లో రైస్ కూడా ఇస్తారట. మనం ఫస్ట్ ఒక డక్ మొత్తం ఆర్డర్ పెట్టినాం కదా, ఇక్కడ చూసినా కదా ఆ గుడ్లు గిట్ట అన్నీ ఉంటాయి. ఇక ఇది మన స్పెషల్ డక్. అది యాక్చువల్లీ నాకు తెలిసినంత వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది తెలియదు, కానీ కట్ చేస్తారనమాట. దాని ముక్కలు వేసి చేస్తారనమాట. చూసినా కదా ఇట్లా వేస్తారు. ఒక గుడ్డు కూడా వేస్తారు, సగం గుడ్డు కూడా వేస్తారు. అది ఒక డిష్ అనమాట. దాన్ని ఏం చేస్తారంటే ఓన్లో పెడతారేమో మరి వేడి అనేది. చూసారు కదా బా, చైనా స్పెషల్ డిషెస్ అనమాట ఇవన్నీ. ఈ బాతుని చాలా ఇష్టంతో తింటారు చైనా వాళ్ళు. ఏంటంటే ఇది చేసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. అది ఏంటంటే చూద్దాం మనం ఎట్లా కట్ చేస్తున్నాడు. ఇంకా ఇలా దగ్గర యాక్చువల్లీ ప్రస్తుతం కదా రెండు బాతులు ఉన్నట్టున్నాయి. ఒక కోడి కూడా పక్కన వేసినాడు. అది వేడిగా ఉందో చల్లగా ఉందో అర్థమైంది నాకు యాక్చువల్లీ. ఆహా తెగింది దాని తలగా. దాని స్కిన్ సపరేట్గా ఉంటుంది, దాని మీట్ కూడా సపరేట్గా ఉంటుంది యాక్చువల్లీ. దాని తర్వాత ఇక పేగులు అడుగుతాడు మనవాడు. చూసే కదా దాన్ని ముడ్డి పడేస్తారేమో. పడేసినబ్బా. చాలామంది ముడ్డి కూడా చాలా టేస్ట్తో తింటారు ఇష్టంతో, కానీ పడేసినాడు దాన్ని. దాంట్లో ఉండే పెద్ద నల్లిబొక్క మాత్రం తీసేసినాడు, అది కూడా పడేసినాడు. ఈ అమ్మ జీవితం మొత్తం అన్ని తీసి పక్కన పడేస్తే ఇంకేముంటారా బాబు దాంట్లో. ఇది ప్రతి ఒక్క దగ్గర ఉండదబ్బా. యాక్చువల్లీ ఏంటంటే దీనికి చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు చాలామంది. అది చేసే వాళ్ళు చాలా స్పెషలిస్టులు ఉంటారు. ఆ సీక్రెట్ రెసిపీ నేను చాలాసార్లు ట్రై చేసినా కానీ ఎవరు చెప్పలేదు నాకు యాక్చువల్లీ. అంటే చూపించలేదు, ఎలవ్ చేయలేదు లోపలికి. అది చూసి కదా ఎట్లా అయిందో మొత్తం ఇట్లా కట్ చేస్తుంటే. దాని నుంచి ఇంకా జ్యూసెస్, ఆయిల్స్ వస్తూ ఉన్నాయి ఇంకా బయటికి. సూపర్ ఉంది కదా. అది వేడిగా ఉన్నప్పుడు తినాలి మనము. వేడిగా ఉన్నప్పుడు తింటే ఏంటంటే దాని పైన ఉన్న స్కిన్ ఉంటుంది కదా, అది మొత్తం క్రిస్పీగా ఉంటుంది అన్నమాట. సగం అయ్యింది ఇప్పటికి ముందు. బాతుని ఎప్పుడు తినలేరబ్బా. చూద్దాం బాత్ ఎట్లా ఉంటుంది యాక్చువల్లీ టేస్ట్ అయితే. ఓకే ఓకే పెప్సీ. దాని స్పెషల్గా ఆయిల్ ఉంటుంది, ఆయిల్ వేసినాడు కదా.
మన డిష్ రెడీ. చూసినా మన డిష్ ఎట్లా వచ్చేసిందా, ఖతర్నాక్ ఉంది కదా బయటికి. సస్తరావుల బొడ్డు మన డక్ అయితే రెడీ అయిపోయింది. అంటే మనం ఏంటంటే రైస్ తీసుకుంటాము. ఇంకా ఇదేమో ఇచ్చినాడు అబ్బా, ఇదేమో జల్లీలా ఉంది, ఇదేమో ప్యాకెట్ ఇచ్చినాడు. ఓకే తీసుకుపోయి చూద్దాం పదండి. అది పంది పేగులు అనమాట, అవి దాని మీద ముక్కలు కొట్టి వేస్తున్నాడు. ఎందుకంటే ఇక గ్రేవీలా కనిపిస్తుంది చూడండి మనకి, ఇక్కడ ఉండిస్తారా దీని లోపలికి తీసి వేస్తూ ఉంటాడు. ఆహా అది చూసారు ఎట్లా ఉందో చూడ్డానికి, భలే ఉంది విచిత్రంగా. చాలా రకరకాలు ఉంటుంది ఇంకా చూసారు కదా, పంది కాళ్ళు ఉంటాయి, ఈ చిన్న చిన్న కాళ్ళు, ఈ పెద్ద కాళ్ళు కావాలంటే అక్కడ ఉంటుంది చూడండి. అది చూసారా అది ఎంత పెద్దగా ఉందో, పెద్ద పిగ్ అది మొత్తం ఫ్యాట్తో నిండిపోయి ఉంది. ఇది వచ్చేసి సాసేజ్ అనమాట, ఇది కూడా మొత్తము సాసేజ్లు అవి ఉంటాయి దీనిలో కూడా. ఇక మొత్తం ఫ్యాటే ఉంది అబ్బా ఎక్కువ దీనిలో కూడా. ఎక్స్పర్ట్ షెఫ్స్ అన్నమాట. మన్మాన్ ఓహో మన డిష్ అయితే రెడీ అయిపోయింది. డిష్ కదా, కొంచెం రైస్. ఇవన్నీ ఏంటంటే ప్రోబయోటిక్స్ అనమాట. అదంటే అంటే ఊరబెట్టిన పచ్చళ్ళు ఉండేవి కదా అబ్బా అనమాట. ముక్కలు గిక్కలు అన్ని కోసేసి అట్లా పెడతారు. ఇక ఫస్ట్ స్టార్టింగ్ అన్ని వేసుకొని తింటా ఉంటారు స్టార్టింగ్ అయితే కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోబయోటిక్స్ బాగా అలవాటు అయినవి. నేను కూడా అప్పుడప్పుడు వేసుకొని తింటా కొన్ని చూసారు కదా, ఏమేమో ముక్కలు ఉంటుంది ఇట్లా. సోరకాయ ముక్కలు, కీర ముక్కలు అంటారు కదా అవి. కానీ ఇవి టేస్ట్ బాగానే ఉంటాయి అబ్బా, టేస్ట్ తినవచ్చు. ఇంకా చాలు. ఏ ఊట ఉంటే చిక సమా చిక సమా పిగ్ పిగ్ నూడు పిగ్ స్టమక్ రైట్. చూసినా కదా, ఇది వచ్చేసి పేగు పంది పేగులు ఉంటాయి కదా అవన్నమాట. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఉడకబెట్టిన గుడ్డు ఉంది కదా, బాగుంది కదా. మనం ఏం చేస్తామంటే మనకు అవన్నీ పడేవి కదా, వాడు ముట్టమంటే బేసిక్ ఒక సింపుల్ రైస్ తెప్పించుకున్నాము. రైస్తో పాటు బాతు చూసి కదా, బాతు నేను ఫస్ట్ టైం తింటా ఉన్నా, ఎట్లుంటుందో చూద్దాం టేస్ట్. ఇది కుక్ చేసేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, దీన్ని నార్మల్గా మన తందూరి రోటీ ఎట్లా చేస్తాం సేమ్ టు సేమ్ అట్లనే చేస్తారు. కానీ దీని లోపల ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ స్కిన్ని ప్లస్ మీ సపరేట్గా బాడీ ఉంటుంది కదా, అది వదిలిస్తారు అన్నమాట. అది వదిలేయడం వల్ల ఏమవుతారంటే స్కిన్ మొత్తం సపరేట్గా కుక్ అవుతుంది చూడండిగా. మరి ఇట్లా అంటుంటే సపరేట్గా వెళ్ళిపోతుంది చూడండి. చూసారు కదా స్కిన్ ఎట్లా ఊగుతుందో, ఇది వచ్చేస్తుంటుంది అన్నమాట, ఊడిపోతూ ఉంటుంది. దాని కింద వచ్చేసి ఒక ఫ్లాటీ లేయర్ ఉంటుంది ఫ్యాట్ది. దాని తర్వాత అప్పుడు మీట్ ఉంటుంది అన్నమాట. అందుకే మనకి 3 టేస్ట్ అనిపిస్తుంది, మనకు 3 రకాల టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది. చూసే కదా స్కిన్ సపరేట్ అయిపోతుంది. స్కిన్ తింటే ఒక రకంగా అనిపిస్తుంది, ఈ ఫ్యాట్ తింటే ఒక రకంగా అనిపిస్తుంది, దాని లోపల ఉన్న మీట్ తింటే ఒక రకంగా అనిపిస్తుంది. అందుకే దీని టేస్ట్ ఒక అజీబ్ అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనము వీళ్ళు బాతు తలకాయ కూడా చాలా ఇష్టంతో తింటారు అబ్బా. మనం ఇప్పుడు చూద్దాము, చిన్నది బాతు స్కిన్తో ఉందా ఉంది, రబ్బర్లా సాగుతూ ఉంది. చికెన్తో కంపేర్ చేసుకుంటే ఇంకా బాగాలేదని చెప్పొచ్చు. కానీ ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్ అనొచ్చు. నాకైతే పర్టికులర్గా ఈ బాతుకు టేస్ట్ మాత్రం నచ్చలేదు. ఒక పీస్గా చెప్తున్నాను, ఎందుకంటే నచ్చలేదు, ఏదో రకంగా అనిపిస్తుంది. బీరకాయ ముక్కలు ఉంటాయి చూడండి అబ్బాయి అనమాట. ఇదంటే మనకి కొంచెం స్వీట్, కొంచెం ఉప్పు స్వీట్ అంతా టేస్ట్ అనిపిస్తుంది మనకి. టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళు. ఇంకా బ్యాక్టీరియా చాలా మంచిది, గుడ్ బ్యాక్టీరియా అంతా, డైజెషన్కి చాలా మంచిది అనమాట. అందుకే స్టార్టింగ్లో కంపల్సరీ వేస్తూ ఉంటుంది దీంట్లో. మనం ఫస్ట్ బైట్ తిన్నప్పుడు ఒక రకంగా టేస్ట్ అనిపించింది, కానీ అది తింటూ ఉంటే మస్తు మజా వస్తుంది అబ్బా. తింటుంటే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే దీనిలో కూడా స్కిన్ మొత్తం క్రిస్పీ ఉంది, పైన ఉన్న ఒక లేయరు, దాంతోపాటు లోపల ఫ్యాట్ ప్లస్ ఈవెన్ మీట్ అది మంచి కుక్ అయింది కదా. ఫస్ట్ బయట తిన్నప్పుడు ఒక రకం అనిపిస్తుంది, దాని తర్వాత మెల్లిగా తింటుంటుంటే టేస్ట్ మాత్రం భలే అనిపిస్తుంది. డక్ గూస్ డక్ చెంబు తోస నంబర్ 80080 చూసారు కదా, 80 RMB అంట. అంటే ఇంచుమించు దగ్గర మన కరెన్సీలో 800 రూపాయలు ఈ లంచ్కి కాస్ట్.
డిన్నర్ అయితే అయిపోయింది మనది. ఆల్మోస్ట్ నాకైతే 10కి దీంట్లో 5 వచ్చి అనమాట. అంతగా నచ్చలేదు, అంతగా నచ్చింది అన్నది కూడా కాదు. ఓకే అనమాట. ఇది ఓన్లీ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ఒక లైక్ మాత్రం ఫస్ట్ కొట్టి మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఒక ఫ్రెండ్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.